ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ దిస్ గై. అంటే మనోడు ఒక యాక్టర్, మనోడు చేసిన 2 సినిమాలు చూశాను నేను. సారీ 2 సినిమాలు కాదు, 3 సినిమాలు చూశాను నేను యాక్ట్ చేసినవి. 3వ సినిమా వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన మదరాసి. బట్ మదరాసితో నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ సంబంధం లేదు, సో లీవ్ అబౌట్ మదరాసి. మిగతా 2 సినిమాలు వచ్చేసి, ఒకటి జాబిలమ్మ నీకు అంత కోపమా, ధనుష్ డైరెక్ట్ చేసింది. రెండోది వచ్చేసి పరమ సుందరి, బాలీవుడ్ మూవీ పరమ సుందరి. సో రెండిట్లోని మనోడిది సిమిలర్ క్యారెక్టర్. ఎలా అంటే మనోడు జాబిలమ్మ నీకు అంత కోపంలో అనికాన్ లవ్ చేస్తాడు, పరమ సుందరిలో జాన్వీ కపూర్ లవ్ చేస్తాడు. ఇద్దరిని చాలా సెల్ఫ్లెస్ గా లవ్ చేస్తాడు, జెన్యున్ గా లవ్ చేస్తాడు, విత్ ఆల్ హిస్ హార్ట్ లవ్ చేస్తాడు. చాలా జెన్యున్ ఫీలింగ్స్ ఉంటాయి వాడికి వాళ్ళిద్దరి మీద కూడా. వీడి లైఫ్ మొత్తాన్ని ఇమాజిన్ చేసుకుంటాడు వాళ్ళిద్దరితోటి. అంటే సిమిలారిటీస్ చెప్తున్నాను, 2 క్యారెక్టర్స్ కి సిమిలారిటీస్ చెప్తున్నాను. వీడికి వాళ్ళిద్దరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆ మూవీస్ లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తీరా పెళ్లి టైంకి వచ్చేసరికి బ్రేక్ అయిపోతుంది. 2 మూవీస్ లో కూడా అంతే. జాబిలమ్మ నీకు అంత కోపమాలో అయితే అనికాకి పాస్ట్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది, వాడితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తనతో పెళ్లికి ఒప్పుకుంటది. సో వీడితో పెళ్లికి ఒప్పుకొని న్యూట్రల్ గా ఉంటది అనమాట. వాడి మీద ఫీలింగ్స్ కంప్లీట్ గా చచ్చిపో, వీడి మీద ఫీలింగ్స్ కంప్లీట్ గా క్రియేట్ అవ్వవు. సో ఆ న్యూట్రల్ స్టేట్ లో వీడిని మెయింటైన్ చేస్తూ, సో ఆ న్యూట్రల్ స్టేట్ లో వీడితో ఉంటూ ఉంటది. అండ్ వాడి మీద కూడా ఫీలింగ్స్ కంప్లీట్ గా చచ్చిపోక వాడితో కూడా. సో ఎంగేజ్మెంట్ తర్వాత కరెక్ట్ గా పెళ్లి టైంకి వచ్చేసరికి బ్రేక్ అయిపోతూ ఉండే. నో జాబిలమ్మ నీకు అంత కోపమాలో పెళ్లి కూడా అయిపోయిన తర్వాత బ్రేక్ అయిపోద్ది. పరమ సుందరిలో కొంచెం బెటర్. ఎంగేజ్మెంట్ అవుతుంది, కరెక్ట్ గా పెళ్లి టైంకి బ్రేక్ అయిపోతుంది. హీరోని పెళ్లి చేసుకుంటది సిద్ధార్థ్ని. అండ్ ఇందులో అయితే పెళ్లి ఈడబ్బా ఈడి కర్మ గాని పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేక్ అయిపోతుంది. ఎంత సిమిలారిటీస్ అంటే 2 సినిమాల్లో కూడా సిమిలర్ క్యారెక్టర్స్. మరి మనోడికి స్టోరీ నెరేట్ చేసినప్పుడు అది మనోడైనా ఫీల్ అయ్యాడో లేదో, ఆర్ జాబిలమ్మ నీకు అంత కోపంలో పెర్ఫార్మెన్స్ నచ్చేసి పరమ సుందరి మూవీలో సేమ్ పెర్ఫార్మెన్స్ చేయమని చెప్పి మరి ఆ రోల్ ఆఫర్ చేశారు తెలియదు. కానీ 2 సినిమాల్లో కూడా సిమిలర్ క్యారెక్టరైజేషన్ చూసి జాలేసింది. అంటే ఆఫ్ కోర్స్ యాక్టింగ్ మనోడు చేస్తుంది, బట్ చూసి జాలేసింది. అండ్ మనోడికి ఒక టిపికల్ ఇన్నోసెంట్ ఫేస్ కూడా ఉంటది అనమాట. ఆ అమ్మాయి ఆడితే వెళ్ళిపోతుందంటే పోతే పోనీలేరా అన్నట్టు ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. నాకైతే మన ఏ సినిమాది బెట్టింగ్ బంగారాజ్ సినిమాలో ధనరాజ్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఏదైనా సినిమాలో శవం క్యారెక్టర్ ఉంది అంటే కనుక ధనరాజ్ని పిలుస్తుంటారు చూసారా. అలాగా ఒక అమ్మాయితో లవ్ చేసి కరెక్ట్ గా పెళ్లి టైంకి బ్రేకప్ అయిపోవాలంటే మనం పిలుస్తారేమో అలా అనిపించింది నాకు. బట్ ఎనీవేస్ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. మదరాజు సినిమాలో అయితే మంచి రోల్ పడింది అండ్ హీ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఇట్. జస్ట్ థాట్.